మీరెప్పుడైనా ఆలోచించారా? హిందూ పురాణాలు కేవలం పాత కథలేనా, లేక అందులో దాచిన సైన్స్ సీక్రెట్స్ ఉన్నాయా? బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి ఆటమ్స్ వరకు, ఆయుర్వేదం నుంచి ఆస్ట్రోనమీ వరకు మన పురాణాల్లోని కొన్ని కాన్సెప్ట్స్ మోడర్న్ సైన్స్ కి ఎలా కనెక్ట్ అవుతాయో తెలుసుకోవాలని ఉందా? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హిందూ పురాణాలు మరియు మోడర్న్ సైన్స్ మధ్య ఉన్న అద్భుతమైన కనెక్షన్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుదాం. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే కొన్ని నమ్మలేని వాస్తవాలు చెప్పబోతున్నా. ఫ్రెండ్స్, నా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, కామెంట్లో మీ ఆలోచనలు చెప్పండి. మీ సపోర్ట్ మాకు ఇంకా మంచి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. పురాణాలు కేవలం పాత కథలు కాదు, అవి మన కల్చర్లో, ఫిలాసఫీలో మరియు సైన్స్లో చాలా ఇంపార్టెంట్ లెసన్స్ ఇస్తాయి. ఈ పురాణాల్లో కొన్ని కాన్సెప్ట్స్ మోడర్న్ సైన్స్లో మనం చూస్తున్న థియరీస్కి కూడా సంబంధముంది. మీరెప్పుడైనా ఆలోచించారా? పురాణాల్లోని కొన్ని స్టోరీస్ సైన్స్ మరియు నేచర్ గురించి మనకు తెలియని విషయాలను ఎలా రిఫ్లెక్ట్ చేస్తాయో, ఉదాహరణకి క్రియేషన్ ప్రాసెస్, మొలిక్యూల్స్, మెడికల్ ప్రాక్టీసెస్, స్పేస్ మరియు ఎన్విరాన్మెంట్ గురించి. ఇవి అన్ని మోడర్న్ సైన్స్లో కూడా చాలా రిలవెంట్గా ఉంటాయి. ఇప్పుడు వీటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. పురాణాల్లోని డిఫరెంట్ స్టోరీస్ మరియు వాటి ఆధారంగా మోడర్న్ సైన్స్ ఎలా ఎవాల్వ్ అయిందో తెలుసుకుందాం. మీరు ఈ విషయాలను తెలుసుకుంటే పురాణాలు కేవలం పాత కథలు కాకుండా మన లైఫ్లో ఎలా ఇంపార్టెంట్ అవుతాయో అర్థం చేసుకుంటారు. పురాణాల్లో విశ్వం సృష్టి గురించి చెప్పిన కథలు నిజంగా మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. మనం ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ గురించి వింటుంటాం, కాని మన పురాణాల్లో దీని గురించి వేలేళ్ల క్రితమే చెప్పారని మీకు తెలుసా? శ్రీమద్ భాగవతం ప్రకారం విశ్వం సృష్టి ప్రారంభంలో ఏమీ లేదు. అంతా ఒక్క అంధకారంతో నిండిపోయి సమయం, స్థలం, దిశలు లేనటువంటి ఒక శూన్య స్థితిలో ఉంది. సైన్స్లో చెప్పే సింగులారిటీ స్టేజ్ ఇదే. అనంత శూన్యంలో ఒక్కసారిగా ఓ మహాశక్తి ఉద్భవించింది. అదే సృష్టికర్త పరబ్రహ్మశక్తి. ఈ శక్తి నుండి వచ్చిన మొదటి అంశం ప్రకాశం, అంటే కాంతి. ఇదే మోడర్న్ సైన్స్లో చెప్పే బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోషన్. సైన్స్ ప్రకారం బిగ్ బ్యాంగ్ సమయంలో ఒకటే విస్ఫోటనం వల్ల భారీ ఎనర్జీ విడుదలై కాంతి పుట్టిందట. మన పురాణాల్లో కూడా ఇదే చెప్పబడింది. మొదట కాంతి, తర్వాత సృష్టి ప్రారంభం. ఈ ఎనర్జీ నుంచి వివిధ మూలకాలు, అణువులు, గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు ఏర్పడ్డాయి. ఈ కథని సైన్స్ కోణంలో చూస్తే ఇది ఖచ్చితంగా మోడర్న్ ఆస్ట్రోఫిజిక్స్తో మ్యాచ్ అవుతోంది. ఇక ఇందులో ఉన్న అసలైన ట్విస్ట్ ఏమిటంటే, పురాణాల్లో సృష్టి తత్వాన్ని వివరించే శ్లోకం తత్వం సత్యం యతః సృష్టి అని ఉంది. అంటే విశ్వం ఉద్భవించిన మూలం నిజమే, సత్యమే. మోడర్న్ సైన్స్, పురాణాలు వేర్వేరుగా అనిపించినా వీటి బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ ఒకటే. ఇలా చూస్తే పురాణాలు కేవలం మతపరమైన కథలు కాదు, ఇవి మనం ఇప్పుడే అర్థం చేసుకుంటున్న సైన్స్ లాజిక్స్ ను ప్రాచీన కాలంలోనే క్లియర్గా చెప్పారు. ఇదంతా షాకింగ్గా అనిపించదా? అణువులు అంటే ఇంగ్లీష్లో యాటమ్స్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు చిన్న చిన్న పార్టికల్స్తో తయారవుతుందనే కాన్సెప్ట్ పురాణాల్లో ముందే చెప్పబడిందని మనకు స్కూల్ నుండి తెలుసు. ప్రతి వస్తువు అనేది చిన్న చిన్న అణువులతో తయారవుతుంది. ఇవే మనం చూస్తున్న ప్రతి వస్తువుకు బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇది కొత్త కనుగొల్పు కాదు. వేల సంవత్సరాల క్రితమే మన పురాణాల్లో ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది. స్కంద పురాణంలో అణువుల గురించి చెప్పిన వివరాలు మోడర్న్ కెమిస్ట్రీలో మనం ఇప్పుడు తెలుసుకున్న కాన్సెప్ట్స్ కి చాలా దగ్గరగా ఉన్నాయి. పురాణాల్లో చెప్పిన ప్రకారం అణువులే సృష్టి యొక్క మూలం. అంటే ఈ ప్రపంచం కనిపించని చిన్న చిన్న పార్టికల్స్ ద్వారా ఏర్పడిందని, అవే అన్నింటికీ మూల కారణమని పురాతన కాలంలోనే చెప్పేశారు. ఇది నిజంగా షాకింగ్ కదా? ఎందుకంటే ఇప్పుడు మనం శాస్త్రంలో చెప్పే కాన్సెప్ట్ ఇదే. మోడర్న్ సైన్స్ ప్రకారం ప్రతి పదార్థం ఎంతో చిన్న అణువుల ద్వారా నిర్మించబడింది. ఇవే సమిష్టిగా కలిసి కొత్త పదార్థాలను, జీవరాశులను, ప్లానెట్స్, గెలాక్సీలను రూపొందిస్తాయి. ఇప్పుడున్న న్యూక్లియర్ సైన్స్ ప్రకారం ఒక అణువు లోపల ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు ఉంటాయి. అవే కలిసి మొలిక్యూల్స్ ను, ఆ తర్వాత పెద్ద పెద్ద పదార్థాలను రూపొందిస్తాయి. పురాణాల్లో చెప్పిన కాన్సెప్ట్ మోడర్న్ ఫిజిక్స్ లో చెప్పే సబటామిక్ పార్టికల్స్ థియరీకి చాలా దగ్గరగా ఉందనిపించదా? అదే కాదు, పురాణాల్లోని అనోరణియాన్ మహతో మహియాన్ అనే వాక్యం కూడా ఇదే విషయాన్ని చూపిస్తుంది. దీని అర్థం రణువు కన్నా చిన్నది, విశ్వం కన్నా పెద్దది. ఇది న్యూక్లియర్ ఫిజిక్స్ లో చెప్పే క్వాంటం మెకానిక్స్ థియరీని పోలి ఉంటుంది. ఎలానో తెలుసా? మనం ఇప్పుడే కనుగొన్న అనుబాంధవ్య శక్తి, ఇంగ్లీష్లో న్యూక్లియర్ ఎనర్జీ, పురాణాల్లో చెప్పిన సూక్ష్మ శక్తులతో చాలా దగ్గరగా ఉంది. ఇది చాలా విచిత్రంగా మరియు ఆశ్చర్యకరంగా ఉంది కదూ? ఇప్పుడు మనం మెడికల్ సైన్స్ గురించి మాట్లాడదాం. మనం మోడర్న్ మెడిసిన్, సర్జరీ టెక్నిక్స్ చాలా అడ్వాన్స్ అయిపోయాయని అనుకుంటాం. కాని మీకు తెలుసా,
వేల ఏళ్ల క్రితమే మన పురాణాల్లో మరియు గ్రంథాల్లో ఈ విషయాలు వివరంగా చెప్పబడ్డాయి. ఆయుర్వేదం అనేది కేవలం ఒక పాత ట్రీట్మెంట్ మెథడ్ కాదు. ఇది ప్రాచీన కాలం నుంచే మన హెల్త్, వెల్నెస్ కి గైడ్ లాగా ఉంది. సుశ్రుత సంహిత అనే పుస్తకం గురించి విన్నారా? ఇది ప్రపంచంలో తొలి వైద్య గ్రంథాల్లో ఇది ఒకటి. ఇందులో సర్జరీ, మెడిసిన్ ఫార్ములేషన్స్ మరియు ఆరోగ్య రహస్యాలు అన్నీ వివరంగా చెప్పబడ్డాయి. మనమందరం సర్జరీలనే కాన్సెప్ట్ మోడ్రన్ మెడిసిన్లోనే మొదలయ్యాయనుకుంటాం. కాని వాస్తవానికి ప్రపంచంలోనే తొలి సర్జన్ సుశ్రుతుడు. పురాణ కాలంలోనే ప్లాస్టిక్ సర్జరీ, క్యాటరాక్ట్ సర్జరీ, స్కిన్ గ్రాఫ్టింగ్ లాంటివి జరిగేవని ఈ గ్రంథాల్లో చెప్పబడింది. ఇక్కడ చెప్పిన కొన్ని సర్జరీ టెక్నిక్స్ ఇప్పుడు మోడ్రన్ సర్జరీల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ గ్రంథంలో శస్త్రం యోగ్యమితి పశ్యతి అనే శ్లోకం ఉంది. దీని అర్థం శస్త్రచికిత్స అనేది అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే అద్భుతం. ఇది ఆధునిక మెడిసిన్లో చెప్పే ప్రిన్సిపల్కి కూడా బాగా సరిపోతుంది. అంతేకాదు, ఆయుర్వేదంలో ఉపయోగించే హెర్బల్ మెడిసిన్, ఔషధ నియమాలు ఇప్పటికీ మోడర్న్ మెడిసిన్లో రీసెర్చ్ జరుగుతున్న టాపిక్స్. టర్మరిక్, నీమ, తులసి లాంటి హెర్బ్స్ మెడికల్ ఫీల్డ్లో ఎంత ఉపయోగపడతాయో సైన్స్ ఇప్పుడే అర్థం చేసుకుంటోంది. ఇప్పుడొస్తున్న బిగ్ క్వశ్చన్ ఏంటంటే, ప్రాచీన కాలంలోనే మనవాళ్లు ఇంత అడ్వాన్స్గా ఎలా ఉన్నారు? మోడర్న్ సైన్స్లో మనం ఇప్పుడే కనుగొంటున్న విషయాలు వందల సంవత్సరాల క్రితమే మన పురాణాల్లో ఉండటం మైండ్ బ్లోయింగ్ కదా. ఇప్పుడు స్పేస్ అండ్ ప్లానెట్స్ గురించి మాట్లాడదాం. మనం స్కూల్లో చదివినట్టుగా ప్రతి గ్రహం ఒక స్పెసిఫిక్ ఆర్బిట్లో సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలుసు కదా. కాని ఈ కాన్సెప్ట్ మన పురాణాల్లో వేల ఏళ్ల క్రితమే చెప్పబడిందని మీకు తెలుసా? మనకు తెలుసు, సూర్యుడు ఒక స్థిరమైన స్టార్, భూమితో పాటు ఇతర గ్రహాలు ఆయన్ను చుట్టూ తిప్పుకుంటూ ఉంటాయి. కాని పురాతన కాలంలో టెలిస్కోప్, హైటెక్ టూల్స్ లేకుండా ఇది ఎలా తెలిసింది? విష్ణు పురాణంలో చెప్పిన గ్రహానాం చక్రం యథ అనే శ్లోకం మూవ్మెంట్ ఆఫ్ ప్లానెట్స్ మరియు వాటి ఎఫెక్ట్స్ వివరంగా చెప్పింది. మనకు ఇప్పుడు కెప్లర్ లాస్ మరియు న్యూటన్స్ థియరీ ఆఫ్ గ్రావిటీ ద్వారా గ్రహాలు ఎలా తిరుగుతాయో తెలుసు. కాని పురాణాల్లో చెప్పిన విషయాలు వాటితో సరిగ్గా మ్యాచ్ అవుతున్నాయి. ఇక గ్రహాల ప్రభావం గురించి చూస్తే, ఇప్పుడున్న ఆస్ట్రోఫిజిక్స్ ప్రకారం గ్రహాల కదలికలు మన గ్రహానికి వాతావరణ మార్పులు, సముద్ర తరంగాలు మరియు వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతాయి. పురాణాల్లో కూడా దీని గురించి స్పష్టంగా చెప్పబడింది. చంద్రుని గ్రహణం సమయంలో సముద్రంలో భారీ అలలు రావడం, శనిగ్రహం స్థితి మారితే భూమిపై ఎనర్జీ మారడంలాంటివి అద్భుతంగా వివరించబడ్డాయి. మన పురాణాలు చెప్పిన దాని ప్రకారం ప్రతి గ్రహం తన దిశలో, తన కక్ష్యలో తిరుగుతుంది. కాని ఇతర గ్రహాల గురుత్వాకర్షణ కూడా వాటి మార్గాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ విషయం ఇప్పుడే మనం మోడర్న్ ఫిజిక్స్లో స్టడీ చేస్తున్నాం. ఇప్పుడు అసలు బిగ్ క్వశ్చన్, ఇంతటి ఆస్ట్రోలాజికల్ నాలెడ్జ్ పురాతన కాలంలో ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఇప్పుడు బహిరంగంగా కనిపించని గ్రహ కదలికలు, గ్రావిటేషనల్ ఎఫెక్ట్స్, స్పేస్ ఎనర్జీ, ఇవన్నీ మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా ప్రాచీన పండితులు స్టడీ చేశారు. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. చివరగా ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మనం రోజూ ఈ పదాలను వింటుంటాం: గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం, డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఫారెస్ట్. మీకు తెలుసా, ప్రకృతిని రక్షించుకోవాలని మన పురాణాల్లోనే వేల ఏళ్ల క్రితమే చెప్పేశారు. మహాభారతం వంటి గ్రంథాల్లో నేచర్ మరియు ఎన్విరాన్మెంట్ గురించి ఎంత ఇంపార్టెన్స్ నిచ్చారో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. పురాణాల్లో ప్రకృతిని కేవలం మన అవసరాలకు ఉపయోగించే ఒక వనరులా కాకుండా తల్లిలా గౌరవించాలి అని చెప్పారు. మనకు జీవించడానికి కావాల్సిన ప్రతి ఒక్కటి, గాలి, నీరు, భూమి, చెట్లు, పంటలు అన్నీ ప్రకృతే అందిస్తోంది. కాని మనం వాటిని గౌరవిస్తున్నామా, లేక విపరీతంగా వినియోగించి నాశనం చేస్తున్నామా? ఇప్పుడున్న ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చూసినప్పుడు పురాణాల్లో చెప్పిన పాయింట్స్ మరింత అర్థమవుతాయి. ఉదాహరణకి, పురాణాల్లో చెట్లు నరికితే ప్రకృతి బలహీనపడుతుందని చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, డిఫారెస్టేషన్ వల్ల వాతావరణ మార్పులు, వరదలు, కరువు అన్నీ పెరిగిపోతున్నాయి. ప్రకృతిన్హ పితృమాతరమితి అనే శ్లోకం ప్రకారం ప్రకృతి మన తల్లిలా, తండ్రిలా, అంటే మన కుటుంబ సభ్యుల్లా పరిగణించాలి. ఇది ఎంత డీప్ కాన్సెప్ట్ అనిపించదా? ఇక పవిత్ర నదుల విషయానికి వస్తే, పురాణాల్లో నదులను దేవతలుగా పూజించే సంప్రదాయముంది. ఈ కాన్సెప్ట్ వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏమిటంటే, నదులు స్వచ్ఛంగా ఉంటే మన ఆరోగ్యానికి మేలు, వాటిని కలుషితం చేయకుండా రక్షించుకోవాలి అనే మెసేజ్. కాని మనం ఇప్పుడు అదే నదులను కలుషితం చేసి వాటి పునరుద్ధరణ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అంతేకాదు, పురాణాల్లో చెట్లు నాటడం, ప్రకృతిని పూజించడం వెనుక ఉన్న అసలు అర్థం ఎన్విరాన్మెంట్కి హాని చేయకుండా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని అందించాలి. కాని ఇప్పుడు మనం ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్రాలను నాశనం చేస్తున్నాం. గాలి కాలుష్యంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతోంది.
వేల ఏళ్ల క్రితమే పురాణాలు మనకు ఈ విషయంలో హెచ్చరికలు ఇచ్చాయి. ఇంతకీ అసలైన ప్రశ్న, మన పురాణాల్లో చెప్పిన లెసన్స్ ఫాలో అవుతున్నామా? లేక ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నామా? మనం ప్రకృతిని నాశనం చేస్తే భవిష్యత్లో మనమే ఆ ఫలితాలు అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా మారదామా మరి? మీరు ఏమనుకుంటున్నారు? మన పురాణాల్లో చెప్పిన కాన్సెప్ట్స్ ఇప్పటికీ రిలవెంటని అనిపిస్తుందా? మీ థాట్స్ని కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.